వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ స్థలం 100% ప్రభుత్వ భూమేనని, దీనిపై ఎలాంటి అపోహలు సృష్టించవద్దని వైసీపీ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వే నెంబర్ 569లోని ఈ ప్రభుత్వ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో అన్ని నిబంధనల ప్రకారం 33 ఏళ్ల లీజు ప్రాతిపదికన పార్టీ కార్యాలయానికి కేటాయించారని తెలిపారు. దీనిపై భిన్న వాదనలకు తావులేదని, టైటిల్ సర్వ హక్కులు ప్రభుత్వానికే ఉన్నాయని పునరుద్ఘాటించారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ప్రైవేట్ స్థలాన్ని ప్రభుత్వ స్థలంగా మార్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. అశోక్ గజపతిరాజుపై తమకు అపారమైన గౌరవం ఉందని, అయితే రికార్డుల ప్రకారం ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలమేనని అధికారుల నివేదికలు చెబుతున్నాయన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే అధికారులకు రికార్డులు సమర్పించి నివృత్తి చేసుకోవచ్చని, 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారినా ప్రభుత్వ విధి విధానాలు, అధికారులు మారరనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. వైఎస్ఆర్సీపీ మా పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలో కొన్ని అభ్యంతరాలు వచ్చిన పిమ్మట నేను గత కొన్ని రోజుల కిందట వైఎస్ఆర్ పార్టీ స్థలాన్ని గత ప్రభుత్వంలో కేటాయించడం, దాని తర్వాత పరిణామాలు, ఇప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ కూడా మీ ద్వారా మన ముఖ్యంగా జిల్లా ప్రజలకు కానీ, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులకి అందరికీ కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మా మీడియా సోదరులు కానీ, మా పత్రికా పెద్దలు కానీ అందరూ కూడా చాలా వివరంగా మా వాణిని, ఏదైతే వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించడం జరిగింది. నా వివరణ తర్వాత కూడా మళ్ళా కొన్ని ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మాకు రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద అపారమైన నమ్మకున్న వ్యక్తులుగా మరి గౌరవ గోవా గవర్నర్ గారు అయినటువంటి గౌరవనీయులు అశోక్ గజపతిరాజు గారు వారిని మాట్లాడిన మాటలని నేను వారు అధికారులను ఉద్దేశించారా, వారి ప్రభుత్వాన్ని ఉద్దేశించారా అన్నదాని కాకుండా నేను మరొక్కసారి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం స్థలం ఏదైతే ఆ టీఎస్ నెంబర్ 579 ఉందో, 569 టీఎస్ నెంబర్ 569 ఉందో అది పూర్తిగా ప్రభుత్వ స్థలం. ప్రభుత్వ స్థలంలో అప్పటి అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దాన్ని మరి మేము దరఖాస్తు చేసిన పిమ్మట మరి మాకు కేటాయించడం జరిగింది. మరొక్కసారి మీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు కానీ, ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ఇప్పటికీ ఇది ప్రభుత్వ స్థలమే. ఇది వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి లీజు రూపేణా 33 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 రూపాయలు లీజు రూపేణా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ప్రైవేటు అన్న పదం కానీ, ప్రైవేటు వ్యక్తులు కానీ
ఎక్కడా కూడా దీనికి అన్వయించదు. మాకున్న ఎందుకంటే ఈ పట్టణంలో పుట్టినవాడిగా ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో ఎన్నాటి నుంచో మేము చూస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ స్థలం ఎప్పుడు కూడా విజయనగరం ఆనాడు విజయనగరం మున్సిపాలిటీ నేడు విజయనగరం కార్పొరేషన్ ఆధీనంలో ఉండడం, దాన్ని ప్రభుత్వ స్థలంగా ప్రభుత్వంగా గుర్తించిన తర్వాత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించడం జరిగింది. అది లీజు రూపేణా. ఇప్పటికీ దీని టైటిల్ కానీ దీని సర్వహక్కులు కానీ ప్రభుత్వానివే. ఇందులో ఎటువంటి సందేహం కానీ దీనికి సంబంధించి ఎన్ని వాదనలు జరిగినా కొన్ని మీడియాలో కానీ లేదా కొన్ని పత్రికల్లో కానీ కొన్ని భిన్న వాదనలు వచ్చినప్పటికీ పూర్తిగా అధికార సమాచారంతో అధికారులు ఇచ్చిన నివేదికలతో ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలంగా గుర్తించబడి ప్రభుత్వ స్థలంలో ఉండి ప్రభుత్వమే దీన్ని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా లీజు రూపేణా 33 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందని మరొక్కసారి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఇక దీనికి సంబంధించి నిన్నటి రోజుని గౌరవ స్థానిక మంత్రివర్యులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మరి వారిని కూడా మరి వారి ప్రెస్ నోట్ మాత్రం రిలీజ్ చేశారు కాబట్టి మరి పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం చెప్పే అవకాశం వారికి లేకపోవడం వల్ల మరి నేను కూడా ఈ ప్రెస్ నోట్ను చూసి నాకు అర్థమైంది ఏంటి అంటే వారు ప్రభుత్వంలో మంత్రి, వారే ప్రభుత్వం మంత్రి అంటే క్యాబినెట్ మంత్రి అంటే ప్రభుత్వం వారు మరి ప్రభుత్వం వారు ఇచ్చిన నివేదికలు చూసి ప్రభుత్వం వారు ఇచ్చిన జీవోలు చూసి ప్రభుత్వం ఎలా కేటాయించిందో వారు చూసి ఒకవేళ మీకు పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తే మరి మీ ద్వారా వారికి వచ్చే ప్రశ్నలు కానీ వారు నివృత్తి చేస్తారని నేనైతే కోరుతా ఉన్నాను.